వెంకటి కామేశ్వరరావు వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి 868వ వినిపించే కథ వీకే 868. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి జీవుని ఇష్టము కథ వింటారు. ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ 100 ఏళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ. ఈ కథను వినిపిస్తున్నవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ 20వ శతాబ్దపు తెలుగు రచయిత, కవి సామ్రాట్ బిరుదాంకితులు. వారి రచనలలో కవిత్వం, నవలలు, నాటకం, చిన్న కథలు, ప్రసంగాలు ఉన్నాయి. చరిత్ర, తత్వశాస్త్రం, మతం, సామాజిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, భాషా శాస్త్రం, మనస్తత్వ శాస్త్రం, జ్ఞానశాస్త్రం, సౌందర్యం, ఆధ్యాత్మికత వంటి అనేక విషయాలు వారి రచనల్లో గోచరిస్తాయి. తిరుపతి వెంకట కవులు ద్వయానికి చెందిన ప్రముఖ కవి, తెలుగు రచయిత చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి విద్యార్థి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ. ఆధునిక శాస్త్రీయ శైలిలో సంక్లిష్ట రీతుల్లో వారు రచనలు చేశారు. వారి ప్రసిద్ధ రచనలలో శ్రీమద్ రామాయణ కల్పవృక్షం, కిన్నెరసాని పాటలు, 1000 పడగలు నవల పేరెన్నికగన్నవి. వారు పొందిన అనేక అవార్డులలో 1971లో పొందిన పద్మభూషణ్ పురస్కారం, తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు ప్రముఖమైనవి. 20వ శతాబ్దంలోని ఆంధ్ర సాహిత్యానికి, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యానికి శ్రీ విశ్వనాథ వారు పెద్ద దిక్కు. కావ్యాలు, కవితలు, నవలలు, నాటకాలు, పద్యకావ్యాలు, ప్రయోగాలు, విమర్శలు, వ్యాసాలు, కథలు, చరిత్రలు, ఇలా వారు చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు. వారి పాండిత్య ప్రతిభలు జగమెరిగినవి. వారి రచనల గురించి వారి మాటల్లోనే, నేను వ్రాసిన పద్యాల సంఖ్య, ప్రకటింపబడిన సంఖ్య సుమారు 20,000 ఉండవచ్చును. నేను చింపివేసినవి 50,000 ఉండవచ్చును. వారి కథ ఇప్పుడు విందాం. ఒక మారుమూల సముద్రంలో ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపం కూడా ఎక్కడనో మారుమూల ఉంది. ఓడల మీద సముద్రాలను నాగరికులు గాలించారు. అంత గాలించిన ఆ ద్వీపం ఒక పట్టాన కనిపించలేదు. నాగరికులు సర్వ ప్రపంచము, సముద్రపు నీళ్లలో తేలిన ప్రతి మంటిగడ్డ తాము సాధించామని అనుకున్న తరువాత ఆ ద్వీపం ఉన్నదని తెలుసుకునేందుకే కొన్ని వేల ఏండ్లు పట్టినవి. తెలుసుకోవటమే ఆలస్యం. మతాలు, వర్తకులు, తుపాకులు అక్కడకు చేరినవి. ఆ ద్వీపం కూడా డిటో ప్రకారం అయింది. అయితే ఆ ద్వీపంలో వాళ్ళు ఇతర ప్రపంచంలో లొంగిపోయిన ఇతర ద్వీపవాసుల కంటే కొన్ని వేల సంవత్సరాలు ఎక్కువ స్వాతంత్ర్యం అనుభవించారు. అందుచేత వాళ్ళు బానిసతనం అంత తేలికగా అలవాటు చేసుకోలేకపోయినారు. ఇతర చోట్లకు మళ్ళీనే అక్కడ తిరుగుబాట్లు, మరఫిరంగులు, కాల్పులు. ఒక నాగరిక జాతి సేనానాయకుడు ఆ ద్వీపానికి సైనిక నియంత. అతడు బ్రహ్మచారి, అనగా అవివాహితుడన్న మాట. ఆ ద్వీపం శీతమండలాల్లో ఉండటం మూలంగా అక్కడి జనులు తెల్లని వాళ్ళు, చర్మము తెల్లన, ఇతర ఖండములలోని అనాగరికుల వంటి వాళ్ళు, అనగా కోట్ల కొలది సంవత్సరాలు బ్రతికిన జాతి అన్నమాట. చెట్టులో, పుట్టలో, సూర్యునిలో, మేఘములో నేదో దివ్యశక్తి ఉన్నదని దాన్ని ఆరాధించిన వాళ్ళు. మెరుపును చూస్తూ జేజేలు పెడతారు. మినుగురు పురుగులను చూసి తొలగిపోతారు. ప్రాణశక్తి వంటిది వాళ్లకు మహాగౌరవము. ప్రాణాన్ని నేల క్రింద బడవేసి త్రొక్కరు. జీవుణ్ణి కాలి క్రింద పెట్టి న్రొక్కరు. బంగారము నాణెముగా వాడుకోరు. దాని యందు తేజశక్తి ఉన్నదని ఆరాధిస్తారు. కుండ పెంకులలో వండుకొని తింటారు. లోహపాత్రలు నాగరికత అని ఎరుగరు. శరీరావయవములకు మాత్రము కావలసినంత కప్పుకుంటారు. నాగరీకులై ఒళ్ళంతయు కప్పుకోరు. ఈ అనాగరికులు నాగరీకులయ్యే రోజులు వచ్చి ఆ ద్వీపం నాగరికుల కంటబడ్డది. సైనిక నియంత ఒక స్త్రీని చూశాడు. ఆమె అందం అతని కళ్లకు పట్టరాకుండా ఉండిపోయింది.
ఆ సాయంత్రం ఆవిడ మొగుడికి కబురు పంపించాడు, నీ భార్యను తోలిపెట్టుమని. ఆ జీవుడు ఏమి చేస్తాడు? ఇదివరకే తమ ద్వీపంలో జరిగిన ఘోరాలు అతనికి తెలుసు. అయినా జీవుడు పెనుగులాడటం స్వభావం. అది అన్యాయమని, తన ప్రాణం పోయినా తన భార్యను వదిలిపెట్టనని కబురంపాడు. నియంతకు కోపం వచ్చింది. 10 మంది సైనికులు తుపాకులతో వాని ఇంటికి వెళ్లారు. అతడు వీళ్లు వస్తారని తెలిసి పొయ్యిలో పెట్టుకునే పొడుగాటి పుల్లలు తానొకటి, పెద్ద కొడుకు ఒకటి చేతులతో పుచ్చుకుని తమ గుడిసె ముందు నిలుచున్నారు. వారి ఆయుధాలను వాళ్లను చూస్తే నియంతకు నవ్వు వచ్చింది. అతడు ఎందుకు నవ్వుతావు అని అడిగాడు. నియంత ఇట్లా అన్నాడు, హోరి మూర్ఖుడా, మా తుపాకుల ముందు నీ కట్టె పుల్లలు నిలుస్తావా అని. అతడు అన్నాడు కదా, నా కట్టె పుల్ల నీ తుపాకులకు సమాధానం చెబుతావని కాదు నీ కర్రలు పుచ్చుకున్నది. నా మనస్సు నీ మనస్సుకు సమాధానం చెప్పవలనని గాని మరొక దానికి కాదు అని. నియంతకు కోపం వచ్చింది. ఒక కత్తి విసురుతో తండ్రి కొడుకుల తలలు తెగిపోయినవి. నియంత ఆ గుడిసెలో ప్రవేశించి అతని భార్యను తీసుకురాబోయినాడు. 6 ఏండ్ల మొదలు చనుబాలు త్రావే శిశువు వరకు 4 పిల్లలు గుడిసెలో ఏడవ మొదలుపెట్టారు. ఆ స్త్రీ తన పిల్లలను వదిలి రాలేకపోయింది. భర్త శవం కొడుకు శవం మీద పడి ఏడవటం మొదలుపెట్టింది. సైనికులు శవాలను తీసుకుని పోయారు, సముద్రములో పారవేశారు. ఆమె ఇంకా పిల్లల్ని పట్టుకుని ఏడవటం మొదలుపెట్టింది. సైనికులు నియంత ఆజ్ఞతో పెద్ద పిల్లలను 3 తల్లి చేతులలోంచి లాక్కుని 10-11 సార్లు విదిలించి వేయగా వాళ్ళు దెబ్బ తగిలి ఉస్సురని ప్రాణాలు కడబట్టి చనిపోయారు. ఆ స్త్రీ పాలు త్రావు పిల్లతో నియంత ఇంటికి వెళ్ళిపోయింది. ఈ కథ జరిగి 5 ఏళ్ళు అయింది. పాలు త్రాగే పిల్లకు 5 ఏండ్లు వచ్చినవి. ఆ స్త్రీ పిల్లతో కాలం పుచ్చుతోంది. ఒక రోజున నియంత వచ్చాడు. ఆ పిల్ల కూడా పోతే గాని నీవు నాతో సరిగా ఉండవు. నీకన్నా కర్కోటకుడు నీవే. నీవు మనుష్యుడవు కావు. ఈ పసిపిల్ల ప్రాణములు కూడా తీస్తావా? నిన్ను తీసుకువచ్చినప్పుడు ఇది పసిపిల్ల, ఇప్పుడు పసిపిల్ల కాదే. దీని ఇడి పిల్లలను నీ దగ్గర నుండి లాగవేయలేదు, అట్లాగే ఇప్పుడును. ఆ స్త్రీకి అతనితో 5 ఏండ్లున్న తరువాత అతని ఏ మాటకు ఎంత అర్థమో తెలిసింది. ఆ పిల్లను తీసుకువెళ్ళి అతని చేతిలో పెట్టి, ఇదిగో ఈ పిల్లను చంపివేయి. ఈ పిల్ల ఉన్నన్నాడు నేను దానిని వదిలిపెట్టలేను అన్నది. ఆ పిల్లను ఆమె ఎదుటనే కత్తితో 2గా నరికాడు. ఆమె ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఆమె కొన్ని రాత్రులు ఉరి పోసుకుందామనుకుంది, పోసుకోలేదు. ఆమె కొన్ని రాత్రులు సముద్రంలో పడి చద్దామనుకుంది, చావలేదు. ఆమె కొన్ని రాత్రులు కిరసనాయుల మీద పోసుకుని నిప్పు ముట్టించుకుందామనుకుంది, ముట్టించుకోలేదు. తర్వాత కొన్నాళ్లకు ఒక రాత్రి నియంత తప్పత్రాగి మదించిన కళ్ళతో ఆమె ఉన్న గదిలోనికి వచ్చాడు. తనకు దుఃఖానికి భేదము లేదు అన్నట్లుగా ఉన్న ఆమెను చూశాడు. ఇట్లా అన్నాడు, నీ మగడు నీ పిల్లలు పోయి 10 ఏళ్ళయింది. నీ పసిపిల్ల పోయి 5 ఏళ్ళయింది. నా ద్వీపపు స్వాతంత్ర్యం పోయి 25 ఏళ్ళయింది. నియంత వికారంగా నవ్వి, ఇంకా ఎన్నాళ్ళు ఈ దుఃఖం? ఈ శరీరం ఉన్నన్నాళ్ళు నీకు ఏమి తక్కువగా ఉంది? పూర్వం కన్నా మంచి దుస్తులు ధరిస్తున్నావు, పూర్వం కన్నా మంచి ఇంట్లో నివసిస్తున్నావు, పూర్వం కన్నా మంచి భోజనం చేస్తున్నావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ జాతి కన్నా నా జాతి గొప్పది. నీ భర్త కన్నా నేను గొప్పవాడను. నీవు నా భర్త కన్నా గొప్పవాడవు కావు. నేంత కోపముతో, కానా? ఎట్లు కానో చెప్పము. మీకు తుపాకులున్నవి, కత్తులున్నవి. అయినా తన భార్యను పిల్లలను రక్షించుకునేందుకు నా భర్త కర్ర పుచ్చుకుని నిలబడ్డాడు. రక్షించలేనని తనకు తెలుసు. అయినా తన ధర్మం తాను చేశాడు. తాను చచ్చిన తర్వాత కానీ నిన్ను నా దగ్గరికి రానియలేదు. నేను నిజముగా నీ భార్యనై ఉంటే నీకన్నా బలవంతుడు నా కోసం వస్తే నువ్వు పారిపోయేవాడవు. నీవు వట్టి పిరికి పందవు. నియంత కోపముతో, నేను పిరికి పందన కాను. నీవు పిరికి పందవని నాకు ఆనాడే తెలియను. నీవు ధైర్యస్తుడవైనచో ఇంకొక కర్ర పుచ్చుకుని అతనిని ఎదిరించేవాడవు. అంతమంది సైనికుల నేలతెత్తువు. నియంత నవ్వి, ఆయనచో
ఆ చచ్చు వెధవను నేను కర్ర పుచ్చుకొని ఎదిరించలేకపోతున్నానయ్యా. నీ ఉద్దేశం? అతను చచ్చిపోయినాడు. నీ మాటకు రుజువేమున్నది? ఇప్పుడు నీ ధైర్యాన్ని నీవు నాకు రుజువుపరచలేవు. నిజంగా నీవు ధైర్యస్తుడివే అయితే అప్పుడు అలా చేసి ఉండవు. నాకు ధైర్యము లేకపోవట కాదు, నాకు అప్పుడు ఈ తెలివి లేకపోయింది. మా జాతిలో తెలివికి ధైర్యానికి ఎక్కువ భేదం లేదు. మా న్యాయమే తెలివి, తెలివే ధైర్యం. మరి ఇటువంటి వాడితో నాతో నీవు సంసారం ఎందుకు చేస్తున్నావు? నేను నీతో సంసారం చేయడం లేదు. ఈ మాటలు వింటే ఎవరైనా నిన్ను మూఢురాలనుకుంటారు. నేను వాళ్ళను మూఢులనుకుంటాను. అయితే నీకు నాతో ఉండటం ఇష్టం లేదన్నమాట. లేదని నీతో చెప్పుట ఇది ఎన్ని లక్షలోసారి? నీవు నన్ను ప్రేమించడం లేదని నాకు తెలుసు. నీ ప్రేమను నేను సాధు మార్గాన సాధించవలసింది, అప్పుడు ప్రేమించేదానవు. నీ జాతి అంతా నశించిన తర్వాత నిన్ను ప్రేమిస్తాను. నిన్ను చంపేస్తాను. 10 ఏండ్ల నుండి అలా చేస్తావేమో అని ఎదురు చూస్తున్నాను. నీకు చావంటే అంత ఇష్టమా? అంతా ఇంత ఇష్టమా? అయితే చావడానికి మార్గాలు లేవా? ఉన్నవి. అయితే ఎందుకు చావవు? సముద్రంలో పడి చావవచ్చు, ఉరిపోసుకుని చావవచ్చు. నాకల్లా చావడం ఇష్టం లేదు. ఎట్లా చావడం ఇష్టం? నీకు కోపం తెప్పించి నువ్వు నన్ను చంపితే చావాలని. అంటే నీకు నా మీద ప్రేమ ఉన్నదన్నమాట. అవును, ఉంది. ఆ ప్రేమ ఎలాంటిదంటే, నా భర్త నా పిల్లలు నీ చేతి మీదుగా చచ్చారు కనుక అల్లా నీ చేతి మీదుగానే చద్దామన్నంత ఆశ. ఈ మాటలకేమి గాని నీకు చావడానికి ఇష్టం లేదు. చాలా పొరపాటు. చావడానికి ఇష్టం ఉన్నది, కానీ చావు 2 రకాలు. ఒకటి తనంతట తాను చచ్చే చావు, రెండవది ఎదుటి వాళ్ళు చంపితే చచ్చే చావు. నాకు రెండవ చావే ఇష్టం. అంటే నాతో కలిసి సుఖించటం ఇష్టమన్నమాట. నిన్ను 10 ఏండ్ల నుండి ఎరుగుదును. నీవు పశువువు. నీ నాగరికత అంతా నీవు చేసే సురాపానాల్లో, నీవు ధరించే దుస్తుల్లో, నీ చేతిలో ఉన్న తుపాకీ మందులో ఉంది. నీ మనసులో లేదు, నీ జాతిలో లేదు, నీ సృష్టిలో లేదు. నిన్ను నేను ప్రేమించటం లేదు. నీవు మనుష్యుడవే కాదు, నేను బ్రతుకుతున్నానన్న విషయం నీకు ఆశ్చర్యంగా ఉంది. నేను ఉరిపోసుకునో సముద్రంలో పడి చావడం నా జీవుడికి ఇష్టం లేదు. నా జీవుడు ఈ శరీరాన్ని పట్టుకున్నాడు. వాడంతట వాడు వదిలిపోడు. నా చనిపోయిన భర్త కోసం, పిల్లల కోసం గుండె అటమటించి చావడం, మహాగ్నిజ్వాలలో మగ్గిపోవటం ఈ జీవుడికి ఇష్టం. ఈ జీవుడికి ఇది ఒక అనుభవం. ఆ జీవుడు తనంతట తాను చచ్చిపోడు, చచ్చిపోవడానికి ఇష్టపడడు. సౌఖ్యం అనుభవిద్దామని కాదు, దుఃఖం అనుభవిద్దామని కాదు. సౌఖ్యమో దుఃఖమో ఈ శరీరంతో పుట్టి ఈ శరీరానికి సంబంధించి అనుభవించడమే అతనికిష్టం. ఈ శరీరానికి, ఈ జీవుడికి ఒక ఎడతెగరాని లంకె. ఈ శరీరంతో ఈ జీవుడికి ఇష్టమైన అనుభవము వాడు అనుభవించుకుంటాడు. మరి ఈ శరీరంతో నేను నీతో సంసారం చేస్తున్నాను గనక అది వాడి ఇష్టమే అనుకుంటావు కాబోలు. అల్లా కాదు. నా అంతటా నేను చావటం నాకు ఇష్టం లేదు. నీవు చంపితే చచ్చిపోవటం చాలా ఇష్టం. మృత్యువు దాని అంతటా అది వస్తే చావటం ఇంకా ఇష్టం. అట్లాగే ఈ జీవుడు ఈ శరీరంతో తన ఇష్టం వచ్చిన సౌఖ్యాన్ని అనుభవించాలనుకుంటాడు. ఇతరుల వల్ల బలవంతంగా చేయబడ్డ అనుభవం అది వాడికి సౌఖ్యం కాదు. అది దుఃఖమైన అనుభవించటం అతనికిష్టం. అయితే నువ్వు నాకు అక్కర్లేదు. నేను నిన్ను అడగలేదు. నిన్ను చంపుతాను. ఊరికే అనడం ఎందుకు? నియంత ఆమెను చంపెను. చనిపోతున్న ఆమె పెదవుల మీద సంతోషపు నవ్వు తాండవించెను. ఆమె కొన యూపిరితో నిట్లనెను, నీవు నీ జన్మలో చేసిన మంచి పని ఇది ఒక్కటియే. నేను చనిపోవుచుంటిని కదా. నీవు తరువాత ఏమి చేసేదవు? మరలా ఇంకొక స్త్రీని సంపాదించేదను. నీకు తగిన మాట. నీ జాతికి జీవుని ఇష్టము తెలియదు.
ఇంతవరకు మీరు వినిపించే 868వ కథ వీకే 868 జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి కథ జీవుని ఇష్టము విన్నారు. ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ 100 ఏళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ. ఈ కథను వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే.